ఇవి మోక్ష మార్గపు యేసుని మాటలు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంతో నేను చాలా బాగా ప్రార్థన చేయగలను, లేదా పలాని సిస్టర్ చేయగలదు, బ్రదర్ చేయగలడు. ఎంతో విశ్వాసంతో ప్రేయర్ చేస్తారు వాళ్ళు అనగా మనం వింటూ ఉంటాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? మరికొందరు సోదరులు ఏమంటారంటే, నేను ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలనుకుంటాను, దైవ సన్నిధిలో మోకాల్లోని నా నేత్రాలను మూసుకొని, నా కళ్ళను మూసుకొని దేవాది దేవునికి నా హృదయాన్ని అర్పిస్తూ విశ్వాసంతోనే ప్రార్థించాలనుకుంటాను. కానీ ఎన్నో శోధనలను వెంటాడుతూ ఉన్నాయి. ప్రార్థించగలుగుతున్నానే కానీ విశ్వాసంతో ప్రార్థించలేకపోతున్నానని బాధపడే దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. ప్రియ సోదరులారా, ఎందుకు అలా జరుగుతూ ఉంది? మరికొందరికి ఎంత విశ్వాసముతో ప్రార్థన చేసినా కూడాను, ఎన్ని ప్రేయర్స్ మీటింగ్కి వెళ్ళినా కూడాను, ఎన్ని వడకాలకు వెళ్ళినా కూడాను వారి కష్టాలు ఏమాత్రం కూడా తీరని దైవ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకలా? లేదా ఏదైనా ప్రార్థనా కూటానికి కానీ మనం వెళ్ళినట్లయితే ఒకటి రెండు మార్లు వెళ్ళగానే ఆ బిడ్డలు వారికి జరిగిన స్వస్థతను గూర్చి సాక్ష్యాలు చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం. రకరకాలుగా చూస్తూ ఉన్నాం. నేను వెళ్తున్నాను, 5 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నాను పుణ్యక్షేత్రానికి, కానీ ఎలాంటి ఫలితం లేకుండా ఉంది అని ఒకంత బాధతో వెళ్లేవారు కూడా లేకపోలేరు. ప్రియ దైవ బిడ్డ, ప్రభు అంటున్నాడు, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎలా ఉండాలి అంటూ ఉన్నాడు. ఏమంటే ఏంటో ప్రభు మాటల్లో మనం ఆలకించుదాము. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము. ఎవరు విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ పునీత పౌలు గారు హెబ్రీలకు రాస్తున్న లేఖలో? ఆ సంఘానికి ఇలా తెలియచేస్తున్నాడు. కేవలం ఆ సంఘానికే కాదు, యావత్ ప్రపంచానికి తెలియచేస్తున్న మాట ఏంటంటే, విశ్వసించుట అనగా ఏంటి అంటే, మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట. మన విశ్వాసము అంటే ఏంటి అంటే అర్థము, విశ్వాసంతో ప్రార్థన చేయడం అనగా ఏంటి అంటే, మనము నిరీక్షించు విషయములందు, మానవులమైన మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుగు పొరుగు వారితో భేదాభిప్రాయాలు కూడా వస్తూ ఉంటాయి. మనం పనిచేస్తున్న ఆ స్థలాలలో, ఆ ప్లేసులలో, ఆఫీసులలో మనకెంతమందితోనో ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం ఎలా విశ్వాసం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో, మనం పూర్తి భారాన్ని దేవుని పైన ఎలా వేయాలి, ఎలా వేస్తే విశ్వాసం అవుతుంది అది అనే దానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. నిరీక్షించు విషయములందు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం.
ప్రభువా, నాలో ఈ వ్యాధి ఉంది తండ్రి, నీ చిత్తమైతే ప్రభువా నా నుండి ఈ వ్యాధిని తీసివేయి. నీ ప్రార్థనలో నిరీక్షించు బిడ్డ అంటున్నాడు ప్రభు. కేవలం వ్యాధే కాదు, మానవ పరంగా మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడాను నీవు నిరీక్షించు. నిరీక్షణలో రక్షణ ఉందని గమనించు. ఆ రక్షణ నీ చెంతకొచ్చు వరకు విశ్వాసముతో ప్రార్థించు అంటున్నాడు ప్రభు. అంతేకాకుండా మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. మనకి మరో క్షణంలో లేదా మరు నిమిషంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది మన కంటికి కనబడదు. మనకు రేపేమవుతుందో తెలియదు. లేదా మనం కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం మన కుటుంబ పరంగా, భార్యాభర్తలు కావచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి. వాటన్నిటి గురించి కూడా నానా రకాలైన ఏదైనా కూడా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి, ఒక్కొక్క రకమైన ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటి గురించి కూడా ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండు. మాకు తెలియదు కదా, మేము చూడలేం కదా, అది జరిగినప్పుడు చూసుకుందాం, అసలు అది జరుగుతుందా, నాకైతే నమ్మకం లేదు, ఇలాంటి మాటలు కాకుండా ప్రభు మీద పూర్తి భారం వేయి బిడ్డ. ప్రభువా, రేపేం జరుగుతుందో నాకు తెలియదు, మరుక్షణంలో నాకేమవుతుందో తెలియదు ప్రభువా, వీటన్నీ కూడా నా కంటికి కనబడనివి. ప్రభువా, నన్ను నేనుగా నీ పాదాల చెంతకు అర్పిస్తూ ఉన్నాను. నన్ను నేనుగా నీకు అర్పణగా అర్పిస్తూ ఉన్నాను. నా ప్రతి పాపాన్ని కూడా నీ పాదాల చెంత బలిగా అర్పిస్తున్నాను తండ్రి. నన్ను అర్పణగా గైకొని నా ప్రతి పాపాన్ని బలిగా స్వీకరించి నాలో ఉన్న సకల దురాత్మల నుండి నన్ను విముక్తుని చేసి, విముక్తురాలను చేసి, ప్రభువా, నా కంటికి కనబడని విషయములను గూర్చి, నేను చూడజాలని సంగతులను గూర్చి నిశ్చయముగా విశ్వాసముతో నిరీక్షిస్తూ తండ్రి నీవు చేయగలవు, చేస్తావు అనే నమ్మకముతో విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా అని ప్రార్థించు ప్రియ దైవ బిడ్డ. అది విశ్వాసం అంటున్నాడు ప్రభు. మరి ఈ విధముగా విశ్వసించి ప్రభువును పొందుకొని, సాధించుకొని పొందుకున్న వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. చదవండి నంబర్ 25వ వచనం చదవండి అదే అధ్యాయంలో. పాప భూయిష్టమును క్షణికములకు సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను పొందుటనే అతడు ఎన్నుకొనెను. ఆమేన్. ఈ వాక్యం ఏంటి అంటే మోషే గురించి వ్రాయబడింది. మోషే గురించి తెలియజేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. మోషే గారి జీవితం మనకు తెలుసు. బాల్యంలో ఎలా ఆయన బాల్యాన్ని జరిగిందనేది ఫరో రాజు కుమార్తె అంతఃపురంలో మోషేను చిన్ననాటి నుండి కూడా పెంచింది. రాజులు ఎలా అయితే ఉంటారో ఆ హోదా కల్పించింది మోషేకు. ఎవరు? ఫరో కుమార్తె. అన్నీ ఉన్నాయి మోషేకు, ప్రతిదీ కూడా ఉంది. కానీ ఆయనలో ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే ఒక గొప్ప ఇజ్రాయేలు జనాంగానికి ఒక నాయకుని చేసింది ప్రియ దైవ బిడ్డ. ఇక్కడ మోషే గురించి హెబ్రీ ప్రజలకు, హెబ్రీ పౌరులకు, హెబ్రీలకు తెలియచేస్తూ ఉన్నాడు విశ్వాసం గురించి, మోషేలో ఉన్న విశ్వాసం గురించి. మనం పైన వచనాలు కనుక మనం చదివినట్లయితే మనకి ఇంకా క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంది. ఏమంటున్నాడు? పాప పూరితములు క్షణములకు సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించుటనే అతడు ఎన్నుకొనెను. ఎవరు ఎన్నుకొన్నారమ్మా చెప్పండి?
మోషే ఎన్నుకొని పాపపూరితములకు క్షణికములకు సౌఖ్యముల కంటే ఇవన్నీ కూడా నేను చూస్తున్నది ఈ అంతాపురంలో రాజభోగం కావచ్చు, ఎంతో రుచికరమైన ఆహారం కావచ్చు, ఖరీదైన వస్త్రాలు కావచ్చు, చుట్టూరా ఎంతో మంది భటులు కావచ్చు, సైనికులు కావచ్చు, ఎంతో భద్రతతో కూడిన ఈ జీవితము కంటే కూడాను, ఈ హుందాతనమైన జీవితము కంటే కూడాను, ఈ సౌఖ్యముల కంటే కూడాను దేవుని ప్రజలతో పాటు, దేవుని ప్రజలనగా ఇజ్రాయేలీలతో పాటు బాధలను అనుభవించుటని మోషే ఎన్నుకొనెను. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఈ రోజుల్లో చాలా మందికి మోషే లాంటి సుఖప్రదమైన సౌఖ్యములు ఉన్నట్లయితే ఎవ్వరికి కూడా బాధలను కోరుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ మోషే కోరుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ క్షణికములే, అనగా ఒక మంచు వలె కరిగిపోయేటివే ఇవన్నీ కూడా. ఎంత మనం అతి విలువైనది అనుకుంటామో ఇది క్షణికమైనదే, మంచు వలె కరిగిపోయేది. సూర్యుని వెలుతురు రాగానే మంచు ఎలాగైతే మాయమవుతుందో, మనం ఎంత విలువనే అనుకున్నా ఈ లోకంలో అవి క్షణికములే దేవుని యొక్క ఉగ్ర రూపము ముందు, ఉగ్రత ముందు అని మోసే తలంచి అంటున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించుటనే అతడు ఎన్నుకొనెను. నాకు అదే కావాలి. దేవుని ప్రజలు, నా ప్రజలు ఇజ్రాయేలులతో వారు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు, బానిసత్వపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నాకు అలాంటి జీవితము కావాలి అని మోషే ఆ సుఖభోగాలను, ఆ పాప పూరితములు క్షణికములకు సౌఖ్యములన్నిటిని కూడా వదిలేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రియ సోదరులారా, చదవండి అమ్మ 26వ వచనము. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలచెను. రాబోవు బహుమానముపై అతడు చూపు నిలిపెను. ఆమె చూడండి అమ్మ, ఈ వాక్యాన్ని గమనించండి. చాలా అర్థం ఉంది ఈ వాక్యంలో. అందుకే ప్రభు ఇంతమందిని మనల్ని ఎన్నుకున్నాడు ఈ గ్రూపులోకి. ఎందుకంటే ఆయన వాక్కు మధురమైనది. ప్రభు ఈరోజు ఈ వాక్యాల ద్వారా నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, నా జీవితంలో నేను ఏం మార్చుకోవాలి, ఏమి వదులుకోవాలి, ఈ వాక్యం ద్వారా దేవాది దేవుని చింత నుండి నేను ఏమి పొందుకోవాలని ఒక దాహముతో, ఒక ఆశతో, ఒక నిరీక్షణతో మనమందరం కూడా తండ్రి దేవుని యొక్క వాక్కును ఆలకించుటకు దైవీక కుటుంబముగా మనం ఏర్పడి ఉన్నాము. కాబట్టి ఈ వాక్యాలను మనం ఆలకిస్తున్న సమయంలో చాలా మంది కూడా వారి హృదయాంతరంగంలోనికి చేర్చుకుంటున్నారని నాకు ఆ ప్రభు వాక్కు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే, ఐగుప్తు ఆ కాలంలో గొప్ప సంపన్నమైన దేశం, అందుకే పోలుస్తూ ఉన్నాడు. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందను సహించటమే గొప్ప భాగ్యమని అతడు తలంచెను. ఈ ధనరాశులన్నిటికంటే కూడా క్రీస్తు కొరకు నిందను సహించడమే గొప్ప భాగ్యము. ఈ ధనరాశులన్నిటినీ పొందుకోవడం గొప్ప భాగ్యం కాదు. అర్థమవుతుంది అమ్మ వాక్యము? చూడండి అమ్మా, ఈ ఆస్తులు, ఈ కార్లు, ఈ బంగ్లాలు నేటి రోజుల్లో మనం అనుకునే విధంగా అయితే చూసుకుంటే చాలా మంది గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు, కోట్లాది డబ్బు గల వారు ఉన్నారు. వారందరూ కూడా, అందరని కాదు గాని కొందరు అదే శాస్త్రం అనుకుంటూ ఉన్నారు. అది ఉంటే చాలనుకుంటున్నారు, అదే కావాలనుకుంటున్నారు.
తరతరాలు కూడా వారి వంశములో జన్మించిన వారు తినినా కూడా తరగనంత సంపాదించాలనుకుంటున్నారు. సంపాదించేవారు కూడా లేకపోలేరు. కానీ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, పునీత పౌలు గారి ద్వారా మనకు తెలియచేస్తుంది ఏమిటి అంటే, అవన్నీ కూడా అశాశ్వతములే, అవన్నీ కావు. క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని భావించు. నింద అంటే అవమానం. మనకి క్రీస్తు సహనము కావాలి. ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు కావాలి. ఆయన మన పైన ఆయన హస్తాన్ని, ఆయన కరుణ గల హస్తాన్ని ఉంచడం కావాలి. అది శాశ్వతం. అందుకు నేను ఏ నిందనైనా భరించుటకు, క్రీస్తు కొరకు ఎంతటి నిందనైనా కూడా సహించుటకు, ఆ అవమానం, ఆ బాధలు, ఆ హింసలన్నీ కూడా దేవుడు నాకిచ్చిన భాగ్యము అనగా వరము అని భావిస్తాను అంటున్నాడు. చాలా అర్థం ఉంటుంది తల్లి ఈ వాక్యంలో. మీరు తర్వాతైనా చదువుకోండి, ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని. మనకు చాలా తెలుస్తూ ఉంది ఈ వాక్యం ద్వారా. అలానే డబ్బు సంపాదించుకోకూడదని కాదు, ఆస్తులు కూడబెట్టుకోవాలని కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం జరగాలి. ఏది జరిగినా దేవుడే మనకు ప్రసాదిస్తాడు. నేను సర్వసంపన్నుణ్ణి అన్నాడు ప్రభు. అంటే ఆయన దగ్గరున్న సంపదలు మరెక్కడ ఎవరి దగ్గర కూడా లేవు. అలాంటి ప్రభువే నీ గృహంలోకి వస్తే మనకి కొదవేంటి ప్రియ దైవ బిడ్డ? సర్వశక్తిమంతుడు, సర్వసంపన్నుడు. ఆయన కావాలని మోషే గారు అదే అంటున్నారు. ఆయన గొప్ప భాగ్యం ఆయన అనగా ఆయననే నాకు వరం, ఆయననే నా ఆస్తి ఐశ్వర్యాలు అని తెలియచేస్తున్నాడు ఈ వాక్యంలో. రాబో బహుమానంపై అతడు చూపు నిలిపెను. రాబో బహుమానం ఇంకా చాలా ఉన్నాయి అతనికి రావాల్సినవి. ఆ బహుమానాన్ని ఎవరు కూడా సామాన్యంగా పొందుకోలేరు. పూర్తిగా నీకు నీవుగా అనగా మనకు మనవుగా దేవునికి అర్పించుకున్నప్పుడే ఆ బహుమానాన్ని పొందగలుగుతాము. ఆ బహుమానమే జీవ కిరీటము. పౌలు గారు ఒక సందర్భంలో అంటూ ఉన్నారు, నా కొరకు జీవ కిరీటం ఎదురు చూస్తూ ఉంది అని. నేను మంచి పోరాడుతిని అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ మనకు తెలియపరిచిన వాక్యం కూడా ఇదే. క్రీస్తు కొరకు నిందను సహించుటే గొప్ప భాగ్యమని అతడు తలంచెను. రాబో బహుమానముపై అతడు చూపు నిలిపెను. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరం కూడా ఆ రాబో బహుమానము కొరకే మన నిరీక్షణ, మన గురి, మన ధ్యేయం, మన ప్రతి ప్రార్థన కూడా ఆ బహుమానాన్ని పొందుకోవడం కొరకే ఉండాలి ప్రియ దైవ బిడ్డ. చూడండమ్మా, 27వ వచనం చదవండి. విశ్వాసమే రాజు కోపమును లెక్క చేయక మోషే ఐగుప్తును విడిచి వెడలునట్లు వనర్చినది. అగోచరుడగు దేవుని తాను దర్శించెను అనునట్లు అతడు వెనుకకు మరలలేదు. ఆమేన్. విశ్వాసం, మోషేలో ఉన్న విశ్వాసమే ఫరో రాజు యొక్క కోపమును కూడా లెక్క చేయలేదు. ఒక రాజును లెక్క చేయడం లేదు ఇక్కడ మోషే. ఫరో రాజును లెక్క చేయడం లేదు. ఎందుకంటే విశ్వాసం, దేవుని పైన తనకున్న విశ్వాసం ముందు ఫరో రాజు అతి చిన్నగా, అణువంతగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఫరో రాజు కోపమును కూడా లెక్క చేయలేదు. రాజు తలుచుకుంటే మోషేని ఏమైనా చేయొచ్చు. ఎక్కడ ఉన్నా సరే తన సైన్యాన్ని పంపి అతన్ని బందీని చేయొచ్చు. ఇవన్నీ తెలిసిన మోషే ఆ రాజు కోపాన్ని కూడా లెక్క చేయలేదు. కారణం దేవుని పైన విశ్వాసం. నా దేవుడు నాకుండగా నాకేమీ కాదు, నేనెవరికి కూడా భయపడను అనే గొప్ప
విశ్వాసం మోషేలో ఉంది కాబట్టి రాజు కోపాన్ని కూడా లెక్క చేయక మోషే ఐగుప్తుని విడిచి వెళ్ళునట్లు ఉనర్చినది అగోచరుడగు దేవుని తాను దర్శించునో అన్నట్లు అతడు వెనుకకు మరలేదు. నేను ఖచ్చితంగా దేవుని దర్శిస్తాను. ఇలాంటి రాజుల కోపాలు నన్ను ఏమి చేయలేవు. అగోచరుడగు దేవుని నేను దర్శిస్తాను అనున్నట్లు అనే గొప్ప విశ్వాసముతో అతడు మరలి చూడలేదు అనగా ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, అయ్యో రాజు ఏమైనా చేస్తాడేమో, రాజు నన్ను చంపేస్తాడేమో, తన సైన్యం నన్ను వెంటాడుతుందేమో, వెంటాడి పట్టుకుంటారేమో, దేవుడంటే నాకు విశ్వాసం ఉంది కానీ రాజంటే కూడా భయం ఉంది కదా అని అనుకోలేదంట మోషే. వెనుకకి తిరిగి చూడపోవడం అంటే అదే అన్నమాట. అంటే అతనిలో నరములో మొత్తము కూడా, అతనిలో ప్రవహించే రక్తంలో కూడా, అతడు తీసుకునే శ్వాసలో కూడా, అతని హృదయంలో కూడా నిండుగా దేవుని పైన విశ్వాసాన్ని నింపుకొని ఇక వెనుకకు మరలలేదు అని ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, 28వ వచనం చూడమ్మా. మృత్యుదేవత ఇశ్రాయేలీల ప్రథమ సంతానములను చంపకుండా ఉండునట్లు మోషే పాస్కను నియమించి ద్వారములపై రక్తమును చల్లుటకు ఆజ్ఞాపించినట్లు చేసినది విశ్వాసమే. ఆమేన్. చూడండి, ఇది చాలా పెద్ద ప్రణాళిక. బానిస బ్రతుకులు బతుకుతూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు దేశంలో. రాజు చంపిస్తాడేమో భయం అనేది ఎలాంటిది లేకుండా దేవుడి స్వరాన్ని ఆలకించి దేవుడి చిత్త ప్రకారము ఏం చేస్తున్నాడంటే, ఇజ్రాయేల్ ప్రథమ సంతానములను చంపకుండా ఉండునట్లు మోషే పాస్కాను నియమించి ద్వారములపైన రక్తమును చల్లుటకు ఆజ్ఞాపించినట్లు చేసినది విశ్వాసమే. విశ్వాసం ఎంత గొప్పదో మనం మన వాక్య భాగం అదే కదా. విశ్వాసం ఎలా ఉండాలి? ఇలా ఈరోజు మనం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుణ్ణి, కానీ మన విశ్వాసం ఎలా ఉంది? కొన్ని అవాంఛనీయ సంఘటనలకు లేదా మనం ఊహించని విధంగా కొన్ని భయంకరమైన జరిగిన సంఘటనలకు మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నామా, లేదా మోషేలా విశ్వాసంతో నిలబడుతూ ఉన్నామా? ప్రియ దైవ బిడ్డలారా, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈ సమయంలో, పవిత్రాత్మ దేవుని ద్వారా లిఖించబడిన ఈ వాక్యాలు, దేవుని మాటలు మనని దృఢముగా నిలబడి ఉండుటకు విశ్వాసంలో, ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో నీ దృష్టి అంతయో దేవుని వైపే ఉండాలని తెలియచే విధముగానే ఉంటాయి ప్రియ దైవ బిడ్డ. కానీ ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? మనమందరం కూడా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరం కూడా ఒక్కసారి మనలోనికి మనం తొంగి చూసుకోవాలని దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఏంటి అంటే, ఈ రక్తబంధాలకు, ద్వారబంధాలకు, నిలువు అడ్డకములకు జంతు రక్తం, గొర్రె రక్తాన్ని పుద్దం, దీన్ని చూసి దాటిపోతూ ఉంది మృత్యుదేవత. ఇక్కడ దేవత అంటే ఒక దేవత అని అనుకోకూడదు ప్రియ దైవ బిడ్డలారా. మనకి దేవుడు ఏకైక దేవుడు, ఒకే దేవుడు. ఇక్కడ దేవత అనే పదానికి అర్థం ఏంటి అంటే, మృత్యు దేవదూత. అంటే ఎవరికి మృత్యు? అది ఆయనను ధిక్కరించు వారికి, వినాశన కర్త అన్నమాట. దేవుడే స్వయంగా పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొంచెం ట్రాన్స్లేషన్ లోపం అనిపించింది నాకు. అంటే నేను లోపం అని చెప్పేంత పెద్ద గొప్పని కాదు, కానీ మనకి ఒకే దేవుడు, ఆయననే సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు, త్రియేక దేవుడు, ఎవరు లేరు.
అంతే కదమ్మా, నేను చెప్పేది వాస్తవమే కదా? చెప్పండి అమ్మా ఎవరైనా. ఓకే, ఆలకించండి అమ్మా. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అప్పటి వరకు వాళ్ళు చాలా భయంతో బ్రతుకుతూ ఉన్నారు. తొలిచూలు పిల్లలను, ప్రథమ సంతానాన్ని, మగ సంతానాన్ని మొత్తం చంపేస్తూ ఉన్నాడు ఫరో రాజు. వారు దేవుని పైన ఆధారపడ్డారు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఏక మనసుకుల ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా విశ్వసించారు కాబట్టి వారు రక్షింపబడ్డారు. మరి యెహోవా దేవుడు ఆ ద్వారబంధాల పైన రక్తం పూసిన వాటిని మాత్రమే రక్షించాడు. అంటే రక్తం పూసిన ఇల్లు ఇది ఇజ్రాయేలు ప్రజల యొక్క గృహము అని తెలుస్తుంది. దేవుడే కదా, దేవుడికి తెలియదా తన బిడ్డలు ఎవరున్నారు అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. కానీ దేవుడు వారిలో విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియదైవ బిడ్డ, ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఎన్ని బాధలలో ఇబ్బందులు ఉన్నామో ఆ తండ్రి దేవునికి తెలుసు. నీ తల్లి మరిచినా నేను మరవనన్న ప్రభువుకు తెలియదా మన బాధలు? కానీ మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు ఈరోజు. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలలో చూస్తున్న విశ్వాసాన్ని ఈరోజు మనలో చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? నీవు తెలుసు, నీవు చేస్తున్న ప్రతి పని తెలుసు, నీవు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీవు కార్తున్న ప్రతి కన్నీటి బిందువు ఆయన జీవ గ్రంథంలో లిఖిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నావా? ఆ రోజు పస్కా నియమించిన ఆ రోజుల్లో మోషే మరి ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే విశ్వాసంతో ఉన్నారో ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉందా? ఒక్కసారి చూసుకోవాలి మనలోనికి మనము. 30వ వచనం చదువమ్మా. విశ్వాసమే యెరికో గోడల చుట్టూను ఇశ్రాయేలీయులు 7 దినముల పాటు తిరిగిన తరువాత అవి కూలిపోవునట్లు చేసెను. ఆమేన్. యెరికో గోడలు ఎలా కూలిపోయామా? ఈ వాక్యంలో ఏమని చెప్తున్నాడు? విశ్వాసం మూలమునే. వాళ్ళలో ముందుగా విశ్వాసం ఉంది కాబట్టి వారు ప్రార్థించగలిగారు. యెరికో గోడల చుట్టూ బూరలను ఊదుతూ వారు ఆరాధించగలిగారు. యెహోవా దేవుని స్తుతించగలిగారు. వీటన్నిటికీ మూలము విశ్వాసము. విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థము అంటున్నాడు ప్రభు. ఇది నాకు జరుగుతుందా? ఇంత గొప్ప ఆపత్తి ఒక ఉప్పెనలా నా మీద వస్తుంది ఆపద, అది నేను ప్రార్థిస్తే పోతుందా? అవిశ్వాసంతో ప్రార్థించొద్దంటున్నాడు దేవుడు. విశ్వాసంతో ప్రార్థించు. ఎంతో బలమైన యెరికో గోడలు. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసముతో ప్రార్థించారు, విశ్వాసంతో ఆరాధించారు, విశ్వాసముతో స్తుతిగానాలు చేశారు బూరలూదుచు. ఆ విశ్వాసము వారి నోటిలో నుండి వెలువడుతున్న ఆ ప్రార్థన, ఆ బూరల ధ్వనితో ఎంతో బలమైన యెరికో గోడలు సైతం కూర్చోబడ్డాయి. అంటే విశ్వాసముతో చేయి ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందో దేవుడు బలమైన యెరికో గోడలను కూల్చుతూ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదైవ బిడ్డ, ఈరోజు నీవు ప్రార్థిస్తున్న ప్రార్థనకు ఎంతో శక్తి ఉందని విశ్వాసముతో నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నీకు ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ ఎరికో గోడల సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే మనలో విశ్వాసాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంది. ఎరికో గోడలను సైతం కూల్చిన నేను నీ ప్రార్థన ఆలకించడం లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు ప్రియ దైవ బిడ్డ అంటున్నాడు అవిశ్వాసంతో ప్రార్థించే వారితో. కాబట్టి సోదరులారా, ఈ వాక్యాలను మన హృదయాంతరంగంలోనికి చేర్చుకొని విశ్వాసంతో దేవుని ప్రార్థించడం మనం అలవాటు చేసుకోవాలి. చూడండి అమ్మా, 33వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో. విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వానిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. వారు సింహముల నోళ్లను మూసిరి. ఆమె పూర్వ నిబంధనలోని కొన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. విశ్వాసం వలన అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేశములనే ఎదుర్కొనిరి, దేశములనే జయించిరి, దేశాలనే గెలుపొందారు. వారి నినాదం ఏంటి అంటే యుద్ధము యెహోవాదే. ఆ నినాదంతో వాళ్ళు వెళ్ళారు, నిండు విశ్వాసంతో వెళ్ళారు. కాబట్టి ఎన్నో దేశాలను జయించగలిగారు. న్యాయమైన వాణిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటిని చేశారు, ఏదైతే చేయకూడదని నిబంధన పెట్టాడో వాటిని చేయకుండా ఉన్నారు. ఒకవేళ దేవుడు చేయకూడని చేసిన వారి రాజ్యాలు ఎలా పతనమయ్యాయో కూడా దేవుడు పూర్వ నిబంధనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు సింహపు నోళ్లను మూసిరి. దానియేలు సింహాల గుంటలో పడవేసినప్పుడు ఆయన విశ్వాసమే సింహాల నోళ్లను మూయించింది. ప్రియదైవ బిడ్డ, సింహాల నోళ్లను, క్రూర మృగాల నోళ్లను సైతము మూయించే శక్తి మన ప్రార్థనకుంది అంటున్నాడు. ఈరోజు మనం ఈ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనల్ని ఎంతో మంది అవమానిస్తూ ఉండొచ్చు, హేళన చేస్తూ ఉండొచ్చు, అతి క్రూరంగా చూస్తూ ఉండొచ్చు. ఒకరోజు నీ విశ్వాస ప్రార్థనే వారి నోటి గుండా నిన్ను పొగిడేలా చేయగలడు దేవుడు అంటున్నాడు. సింహాల నోళ్లను మూయించిన దేవుడు నువ్వెక్కడైతే అవమానాన్ని పొందుకుంటున్నావో అక్కడే నీవు వారి ద్వారానే పొగడబడతావు అంటున్నాడు ప్రభు. నీ విశ్వాస ప్రార్థనకు అంత శక్తి ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, చూడండమ్మా, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనము. నేను చదవనా, మీరు చదువుతారా? క్రీస్తు ద్వారా మనము ఆయన వనర్చు గొప్ప ఆదరణములో భాగ్యము పంచుకొనగలము. ఆమేన్. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచుకొనిన విధముననే. క్రీస్తు కష్టములు, క్రీస్తు ఎన్నో పాటలు పడి మన కొరకు మరణించి ఉన్నాడు కదా, శ్రమలను పొందాడు కదా, చివరకు శిలువ పైన మరణ బలియాగం పొందాడు కదా, తన రక్తంతో మనల్ని శుద్ధి చేసి ఉన్నాడు కదా. మూడవ దినమున సమాధిని బద్దలు కొట్టి సజీవుడై వచ్చాడు కదా. ఇవన్నీ మన గురించి, పాపులమైన మన గురించే కదా ప్రభు చేసింది. ఈరోజు క్రీస్తు కష్టములలో మనం అధికముగా పాలు పంచుకున్న విధముననే క్రీస్తు తన కష్టములో అధికముగా మనము పాలు పంచుకోవాలి. ఆ శ్రమలు, ఆ బాధలు మనకే వచ్చినా లేదా మన పొరుగు వారికే వచ్చినా అది మనకొచ్చినట్లుగా భావించాలి. మన చేతనైనంతలో మనము వారికి సహాయం చేయడానికి మనం ప్రయాసపడాలి, ప్రయత్నించాలి.
అది ధన సహాయమే కావచ్చు, మాట సహాయమే కావచ్చు, తోడ్పాటే కావచ్చు. మనది ఏదో ఒక రకంగా మనం వారికి సహాయం చేయాలి. క్రీస్తు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నీ పొరుగు వారిని కూడా అలానే ప్రేమించాలి. క్రీస్తు ఎలా నీలో ఉన్నాడో నీ పొరుగు వారిలో కూడా క్రీస్తు ఉన్నాడని తెలుసుకోవాలి అంటున్నాడు ప్రభు. అందుకే క్రీస్తు శ్రమలలో అనగా ఎదుటి వారిలో నీవు దేవుని చూడు, సాక్షాత్తు క్రీస్తు ప్రభుని చూడు. ఆ కష్టాలలో మనల్ని పాలు పంచుకోమంటున్నాడు. క్రీస్తు ద్వారా మనం ఆయన ఉనర్చు గొప్ప ఆదరణలో భాగం పంచుకొనగలము. మనం ఎదుటి వారి పట్ల మనం ఎప్పుడైతే జాలి కరుణ చూపిస్తామో ఆ విధమున పాలు పంచుకునే విధముగానే క్రీస్తు ద్వారా మనము ఉనర్చు గొప్ప ఆదరణలో, దేవుడు మనకు ప్రసాదించే ఆదరణలో భాగం పంచుకొనగలము. నీవు ఒక వ్యక్తికి చేస్తున్నావని కాదు, సాక్షాత్తు నేను ఆ క్రీస్తుకే చేస్తున్నాను, నా రక్షకునికే చేస్తున్నానని నీ ఎదుటి వారికి నువ్వు సహాయం చేసినట్లయితే, వారి గాయానికి నువ్వు కట్టుకట్టినట్లయితే దేవుడు నీకు కట్టుకడతా అంటున్నాడు, నీకు ఆదరణగా ఉంటానంటున్నాడు, నీలో ఉంటానంటున్నాడు తోడుగా. చాలా గొప్ప మాట అమ్మా ఇది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 1:4 చదువమ్మా. మన కష్టములన్నిటిలోనూ ఆయన మన పాపములను ఆదుకొనెను. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణముతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. ఆమేన్. చక్కటి వాక్యం గమనించండి. ఎప్పుడైతే మనం పొరుగు వారిని పైన మనం జాలి కరుణ దయ చూపించగలుగుతామో మన కష్టములన్నిటిలో ఆయనయే మనను ఆదుకొను. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్ గ్రంథాలలో. మన కష్టములన్నిటిలో మనకి ఎలాంటి కష్టమైనా రాని, ఎలాంటి విపత్తైనా రావచ్చు, అన్నిటిలో ఆయనయే అనగా మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువే మనలను ఆదుకొను. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా సరే నీ చేతనంతలో నువ్వు ఏదైనా ఇవ్వగలిగినప్పుడు గాని, ప్రభువా నా కష్టములన్నిటిలో ఆదుకొని ప్రభువు నీవే అని ఒక్కటే ఒక విశ్వాసాన్ని మనసులో ఉంచుకో ప్రియదేవ బిడ్డ. అన్ని కూడా మన కష్టాలన్నిటిలో కూడా ఆయన మనల్ని ఆదుకొనగలడు, ఆదుకొను అంటున్నాడు పునీత పౌలు గారు. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనము ఆదుకొనగలము. ప్రభువా నన్ను నీవు ఎలాగైతే ఆదుకుంటున్నావో, నీవు ఆదుకుంటున్నానని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. కాబట్టి పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనం ఆదుకొనగలము. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద మనం జాలి దయ కరుణ చూపించగలుగుతామో, ఒక వ్యక్తికి ఒక పిడికెడు అన్నం పెట్టగలుగుతాము, ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాము, అది ఎవరి ద్వారా ఇస్తున్నామంటే, ఎవరి ప్రేరణ ద్వారా ఇవ్వగలుగుతున్నామంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువే నీలో ఉండి ఆ కార్యాలన్నీ చేయిస్తున్నాడని నిన్ను విశ్వసించమంటున్నాడు. చాలా గొప్ప మాట ఇది. మీరు ఎన్నిసార్లైనా చదువుకోండి, వీలైనన్ని సార్లు. మీకు ఈ వాక్యం రోజు రోజుకి చదివినప్పుడల్లా కూడా కొత్తగానే అనిపిస్తూ ఉంది. ఏదో ఒక సందేశాన్ని మీకు ఇస్తూ ఉంటాడు దేవుడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడైన తండ్రి, ప్రభువా మేము విశ్వాసముతో తండ్రి నిన్ను ప్రార్థించుటకు, ప్రభువా మాలో ఉన్న సర్వ సైతాను శోధనలు తీసివేసి పవిత్ర ఆత్మ శక్తిని మా అందరిలో నింపి, ప్రభువా మా రక్షకుడా నిండి విశ్వాసముతో నిన్ను ప్రార్థించు భాగ్యాన్ని మా అందరికి దయచేయి తండ్రి. మా రక్షకుడైన యేసయ్య, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ హృదయాంతరంగాన్ని తెలిసి మీ యొక్క వాక్యాన్ని ఒక విత్తనములా విత్తావని తండ్రి నిండు మనసుతో విశ్వసిస్తున్నామయ్యా. మా రక్షకుడైన యేసయ్య, మా ప్రతి గృహాన్ని దీవించు తండ్రి. మా ప్రతి గృహంలోనికి మీరు దర్శించండి ప్రభువా. మా తండ్రి, మా దేవ,
మేము అనుభవిస్తున్న కష్టాలు, వ్యాధులు, బాధలన్నీ తండ్రి నిండి విశ్వాసంతో నీ పాదాల చెంతకు తెచ్చి ఉన్నామయ్యా. మా రక్షకుడా, నీ యొక్క పరిశుద్ధ హస్తాన్ని మా పైన, మా బిడ్డలపైన, మా అందరిపైన ఉంచి తండ్రి, ఎంతటి విపత్తు వచ్చినా ప్రభువా మా విశ్వాసాన్ని కోల్పోకుండా మీ దూతలను మాకు కావలిగా పంపుమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.